ప్రజల మనిషి, ప్రజల హృదయాలను దోచుకున్న నాయకుడు బండి సంజయ్ కాన్వాయ్ మీద గిట్టని వాళ్ళు, ముఖ్యంగా గత 2 రోజుల నుండి పొన్నం ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి ఎదుగుదలని ఓర్వలేక ఆయన 2 సార్లు ఓడిపోయి ఈయన బండి సంజయ్ గారు తప్పకుండా ఎంపీగా గెలుస్తారని ఒక సర్వే రిపోర్ట్ ప్రకారము ఆయన కాన్వాయ్ పైన దాడులు చేయడము చాలా హీనమైన చర్య. మేము ఇక్కడ దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బండి సంజయ్ గారి మీద పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంత దమ్మైతే లేదనుకుంటా. ఉంటే మాత్రం ఈ పిరికి పంద చర్యలు కాదు, ముఖాముఖిగా ఎంపీగా పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ఎటువంటి దాడులకు భయపడది. బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఈ దాడుల్ని ఎట్లా ఎదుర్కొనాలా, జైళ్ళకు పోయినా గానీ మేము భయపడేటోళ్ళం కాదు. ఈ దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళది, ఈ రోజు దేశమంతా కూడా బీజేపీ కాషాయమయం. తెలంగాణలో కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6% 14% ఎదిగింది. కాంగ్రెస్ కు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఏదో మినిమం మార్జిన్ తోటి గెలిచింది. ప్రజలు తప్పు జరిగింది, ఏదో 6 గ్యారంటీలకు అమలు కాని హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రజల అభిమానంతో కాదు. ఈ 2 నెలల్లోనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు, గత 2 నెలల నుంచి బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ రోజు బండి సంజయ్ గారి మీద దాడి, మేము నిన్నటి వరకు ఈ 17లో హైయెస్ట్ సీట్లు బీజేపీ గెలుస్తుంది. ఇటువంటి దాడులు, పిరికిపంద చర్యలతోటి తప్పకుండా ఇంకా 3-4 సీట్లు పెరిగే అవకాశం, అంటే 12 నుంచి 15 స్థానాలు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుస్తాం.